శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కుబేర. ధనుష్, రష్మిక మందన్న జంటగా నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏషియన్ సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్పి, అమిగోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధనుష్తో శేఖర్ కమ్ముల అన్నప్పుడే ఈ కాంబినేషన్కు ఓ హైప్ వచ్చింది. తర్వాత రష్మిక, నాకు కూడా ఈ ప్రాజెక్టులోకి రావడంతో ఓ రేంజ్లో క్రేజ్ క్రియేట్ అయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్త పాత్రలో ధనుష్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక నాగార్జున పాత్ర సినిమాకి మరొక హైలైట్ అవుతుందట. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో ధనుష్ ఒకసారి బిచ్చగాడిగా, మరొకసారి నార్మల్గా కనిపించాడు. ఒక నాగార్జున పాత్ర కూడా ఆకట్టుకునేలా ఉంది. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఇందులో రష్మిక ఒక నిర్మానుష్యమైన అడవి ప్రాంతాల్లోకి వెళ్లి గుంతలో పొడిచిపెట్టిన ట్రాలీ బ్యాగ్ను బయటకు తీస్తున్న విజువల్స్ చూపించారు. ఆ బ్యాగ్ అంతా డబ్బుతో నిండి ఉంటుంది. అసలు రష్మిక ఆ డబ్బును ఎందుకు పూడ్చిపెట్టింది, అంత డబ్బు ఎక్కడిది, ఆ డబ్బును ఏం చేయబోతుంది అనే అంశాలతో సస్పెన్స్ నెలకొంది. 100 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశము ఉంది.